హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో టైపిస్ట్, కాపీస్ట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 3 రకాల పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఈ స్కిల్ టెస్ట్ని ఏ విధంగా నిర్వహిస్తారు, ఎన్ని మార్కులకు ఉంటుంది, వేటిపైన మీరు ఈ స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ చేయాల్సి ఉంటుంది, ఎర్రర్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో కాపీస్ట్, టైపిస్ట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా జిల్లా కోర్టు ఉద్యోగాల్లో కాపీస్ట్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తారనేది చెప్తాను. ఆ తర్వాత హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి టైపిస్ట్, కాపీస్ట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఏ విధంగా స్కిల్ టెస్ట్ ఉంటుందనేది చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. సో జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన కాపీస్ట్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలకి సంబంధించి 15th ఏప్రిల్న షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో అంటే మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఈ కాపీస్ట్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్కిల్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుందండి. ఎటువంటి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఈ జిల్లా కోర్టు టైపిస్ట్, కాపీస్ట్ పోస్టులకి అయితే లేదు. సింగిల్ స్కిల్ టెస్ట్ ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మీకు ఈ టైపిస్ట్, కాపీస్ట్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 100 మార్క్స్కి ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్ మాత్రమే మనకి ఎగ్జామినేషన్ ఉంటుందండి. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఈ 10 మినిట్స్లో మీరు 45 వర్డ్స్ పర్ మినిట్, అంటే ఒక మినిట్కి మీరు 45 వర్డ్స్ని టైప్ చేయగలిగేటువంటి స్పీడ్తో వారు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని మీరు చూసి టైప్ చేయాలన్నమాట. దేనిపైన టైప్ చేయాలి అంటే కంప్యూటర్ పైన మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ మనకి టైప్ రైటింగ్ మెషిన్ పైన కాదు ఉండేది, కంప్యూటర్ పైనే ఉంటుందని మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ ఇది. ఓకే, ఇంగ్లీష్లో మీకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని 10 మినిట్స్లో వారు ఎంత పారాగ్రాఫ్ అయితే ఇచ్చారో ఆ పారాగ్రాఫ్ని 45 వర్డ్స్ పర్ మినిట్, అంటే ఒక నిమిషానికి 45 వర్డ్స్ మీరు టైప్ చేసేటువంటి స్పీడ్తో కంప్యూటర్ మీద మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్లో కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూడండి. The English typewriting test skill test with the use of computers will be for 10 minutes with a speed of 45 words per minute for 100 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. 100 మార్క్స్కి 10 మినిట్స్ మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. 45 వర్డ్స్ పర్ మినిట్ మీకు దీనికి సంబంధించి మీరు స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి. సో కంప్యూటర్స్ మీద దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు
మీకు ఒక పారాగ్రాఫ్ అనేది స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ కిందే మీకు ఒక బాక్స్ అయితే ఇస్తారు. ఎంటీ బాక్స్ ఉంటుంది, దానిపైనే మీకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఓకే, సో మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్ని చదువుతూ ఈ బాక్స్లో మీరు టైప్ చేయాలన్నమాట. సో టైప్ చేసేటప్పుడు కామా కానీ ఫుల్ స్టాప్ కానీ లేదా పంక్చువేషన్ మార్క్స్ కానీ లేకపోతే బ్రాకెట్స్ కానీ అలాగా ఆ పారాగ్రాఫ్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు యాస్టీస్గా ఎటువంటి టైపో ఎర్రర్స్ లేకుండా, అంటే టైపింగ్ ఎర్రర్స్ లేకుండా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు టైపింగ్ ఎర్రర్స్ కనుక పెంచుకుంటూ పోతే మీ యొక్క మార్కులు అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మీకు తెలియదు అక్కడ, కానీ మీరు టైపింగ్ కనుక చేసేటప్పుడు ఎర్రర్స్ని ఎక్కువగా మీరు పెట్టినట్లయితే, అంటే టైపింగ్ ఎర్రర్స్ ఎక్కువగా మీరు పెట్టినట్లయితే మీ యొక్క మార్క్స్ అనేవి తగ్గుతాయన్నమాట. కాబట్టి మీరు ఈ ఒక 2 వీక్స్ టైం ఉంది కదా మనకి, ఈ 2 వీక్స్ ఆఫ్ టైంలో మీరు ఖచ్చితంగా 2 వీక్స్ కూడా లేదు 10 రోజుల టైం అయితే ఉంది. సో ఈ 10 రోజుల్లో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్ కానీ లేదా మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టమ్ పైన మీరు టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి 2-3 రోజులు బాగా. సో అది ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోదు, జస్ట్ పాస్ అయితే సరిపోదు. దీనిలో కూడా మెరిట్ రావాలన్నమాట. మెరిట్ రావాలి అంటే మీకు టైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మీరు చేసినట్లయితే ఎక్కువ మార్కులు వస్తాయి 100 మార్కులకి. సో 100 మార్కులకి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికి ఈ టైపిస్ట్ కాపీస్ట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే పాస్ అవుతారు. బీసీ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ వస్తే పాస్ అవుతారు. ఎస్సీ ఎస్టీ పిఎస్సీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ వస్తే ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన టైపిస్ట్ కాపీస్ట్ పోస్టులకి సంబంధించి క్వాలిఫై కావడం జరుగుతుంది. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. మనకి నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇచ్చారు, మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి చూద్దాము. హైకోర్టు ఉద్యోగాల్లో మనకి ఇక్కడ కాపీస్ట్, టైపిస్ట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కాపీస్ట్ అండ్ టైపిస్ట్ పోస్టులకి సంబంధించి 18th ఏప్రిల్న షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి 19th ఏప్రిల్న షిఫ్ట్ 2న 19th ఏప్రిల్ షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి వారికి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందని మనకి అఫీషియల్గా ఇచ్చినటువంటి షెడ్యూల్లో, ఎగ్జామినేషన్ షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ హైకోర్టు ఉద్యోగాల్లో కాపీస్ట్ అండ్ టైపిస్ట్ పోస్టులకి సంబంధించి టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి సెలక్షన్ అయితే చేస్తారు. ఇందులో 40 మార్క్స్కి సంబంధించి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. 40 మినిట్స్ మీకు టైం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే మీరు రాయాలి. ఓకే, సో ఇది 40 మార్క్స్కి ఉంటుంది. అదే మీకు స్కిల్ టెస్ట్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. స్కిల్ టెస్ట్ టైమింగ్ వచ్చేసి 15 మినిట్స్ ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు, 15 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఈ 15 మినిట్స్లో మీకు 45 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి కంప్యూటర్స్ మీదే మనకి కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే స్కిల్ టెస్ట్కి సంబంధించి మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్ 40 మార్క్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి కంప్యూటర్స్ మీదే ఈ యొక్క ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 15 మినిట్స్ మనకి ఈ పర్టికులర్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన కాపీస్ట్ అండ్ టైపిస్ట్ పోస్టులకి సంబంధించి 15 మినిట్స్ స్కిల్ టెస్ట్కి సంబంధించిన టైం అయితే ఇచ్చారు. ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో 20 మార్క్స్కి సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో 40 మార్క్స్ సిబిటి ఎగ్జామినేషన్, 40 మార్క్స్ స్కిల్ టెస్ట్, 20 మార్క్స్ ఓరల్ ఇంటర్వ్యూ, టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి సెలక్షన్ అయితే చేస్తారు. ఇది కూడా మనకి కంప్యూటర్ మీదే ఎగ్జామినేషన్ అయితే ఈ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దీనికి కూడా మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక బాక్స్లోనేమో పారాగ్రాఫ్ ఉంటుంది, మరొక బాక్స్లో ఏమో ఎంటీగా ఉంటుంది. పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మీరు చదువుతూ ఈ బాక్స్లో మీరు టైపింగ్ అనేది చేయాలి. సో టైపింగ్ చేసే ముందు, ఓకే, మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ యొక్క కీబోర్డ్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీకు టైం కూడా ఇస్తారు. అన్ని బటన్స్ సరిగ్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కీబోర్డ్లో బటన్స్ అన్నీ కూడా, ఓకే, ఆ కీబోర్డ్లో మనకి బటన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులు కంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది.
ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీ క్యాండిడేట్స్కి 40% రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ వస్తే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇది టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ మెథడాలజీ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని చూద్దాము. సో ఇది కూడా 100 మార్క్స్కి సంబంధించి సెలక్షన్ ఉంటుంది. ఫస్ట్ సిబిటి ఎగ్జామినేషన్ 50 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ 50 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి, 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అడుగుతారు. సో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. 49 రూపీస్కి కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ఆ పర్టికులర్ పీడిఎఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ అయితే తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తుంది. సో 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయన్నమాట. సో టోటల్గా 50 క్వశ్చన్స్కి సంబంధించి ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో తర్వాత మీకు స్కిల్ టెస్ట్ 40 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది 15 మినిట్స్ అయితే టైం ఉంటుంది. 45 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాలి. కంప్యూటర్స్ పైన మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, టైపింగ్ టెస్ట్. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ అనమాట ఇది. సో ఇంగ్లీష్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 50 మార్క్స్ రిటన్ ఎగ్జామినేషన్, 40 మార్క్స్ స్కిల్ టెస్ట్, టోటల్ 90 మార్క్స్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ 10 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మనకి 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీ క్యాండిడేట్స్కి 40%, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనకి కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీస్ట్ పోస్టులకి సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఈ విధంగానే నిర్వహించడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేశారో వారు ప్యారలల్గా వీటికి సంబంధించి కూడా మీరు టైపింగ్ అనేది మీ ఇంట్లో సిస్టమ్ ఉంటే ఓకే, లేదంటే బయట ఏదైనా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. 45 వర్డ్స్ పర్ మినిట్ మీకు స్పీడ్ వస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్సు, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 99 రూపీస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మాక్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాయి రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.